చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. దీనివల్ల వచ్చే మెంటల్ హెల్త్ ఇష్యూస్ ఏమిటి, ఫిజియోలాజికల్ ఇష్యూస్ ఏంటంటే లిస్ట్ చెప్పుకుంటే ఏమేమి చెప్తారు శర్మిల గారు? ఇప్పుడు ఇదివరకు టొబాకో అడిక్షన్ గురించి మాట్లాడేవాళ్ళు. ఇప్పుడు షుగర్ అడిక్షన్ ఈజ్ ఈవెన్ బిగ్గర్. అమ్మ బాబోయ్. అండ్ ఈ అల్ట్రా ప్రాసెస్ ఫుడ్స్ అని నేను చెప్పాను కదా, ఏవైతే ఇట్లా సాస్లు, తర్వాత అడిటివ్స్, ఈ ఆర్టిఫిషియల్ డ్రింక్స్, కార్బోనేటెడ్ డ్రింక్స్, ఆ మోనోసోడియం గ్లూటమేట్ అనే అడిటివ్స్, ప్రిజర్వేటివ్స్, వీటికి అడిక్టెడ్ అవుతున్నారు. అండ్ దీన్ని మెయింటైన్ చేయటం మూలాన విపరీతమైన ఇన్కమ్ వస్తుంది. మన హౌస్ హోల్డ్, మన ఇంట్లో ఇన్వేజన్ జరుగుతుంది. ఇప్పుడు ఒకవేళ ఇంట్లో కుక్ చేసిన ఫుడ్ టేబుల్ మీద పెట్టి చుట్టూ కూర్చొని తినటంలో వచ్చే ఆ బాండింగ్, రిలేషన్షిప్ మెయింటైన్ చేసుకోవటం, అసలు అప్పుడు మాట్లాడే విషయాలు ఒక 10 minutes మాట్లాడినా కానీ మీ పిల్లల లైఫ్లో ఏం జరుగుతుంది, మీ లైఫ్లో మీరు తెలుసుకున్న కొత్త విషయం వాళ్ళతో పంచుకోవటం, ఇది ఆల్మోస్ట్ జీరో అయిపోయింది. ఉన్నా కూడా నలుగురు 4 రూమ్స్లో కూర్చుని ఏదో ఒక ఇది స్క్రీన్ పట్టుకుని తింటూ ఉంటారు. మంచం మీద కూర్చొని తింటారండి. మాట్లాడుకోవటం అనేది ఉండదు. ప్లేట్ లో పెట్టుకుని కూడా రూమ్ లోకి వెళ్ళే కూర్చుని తింటారు. సో నలుగురు 4 చోట్ల కూర్చుని తింటారు. కొంచెం ఒళ్ళో పెట్టుకుంటే కూడా కొట్టేవాళ్ళండి చిన్నప్పుడు. అయ్యో, పాసి పెట్టేసుకోకుండా నమస్కారం చేసుకుండా. ఇప్పుడు ఏంటి, మంచం మీద పెట్టేసుకుని అక్కడే తిని అవన్నీ పడిపోతే ఇలా ఇలా దులిపేసి అది డిన్నర్ అయిపోయింది, నాకు ఆకలి లేదు, 8 గంటలకు తెప్పించేసుకుంటారు, 7 గంటలకు తెప్పించుకుంటారు. ఇక అన్నాలు ఏం తింటారు? సో దీనికి చైల్డ్హుడ్ ఒబేసిటీ ఒక పెద్ద ఒక అవుట్కమ్ ఆఫ్ దిస్. అది ఆటిజం మీరు చెప్పారు డాక్టర్ షర్మిల. డెవలప్మెంటల్ ఇష్యూస్, డయాబెటిస్ ఇన్ చిల్డ్రన్, అండ్ అదేంటంటే మానసిక రుగ్మతల గురించి అడిగారు, డిప్రెషన్, వాటన్నిటిలో కూడా లింక్ ఉంది. ఇది చాలా ప్రమాదకరంగా జరుగుతుంది. అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ ఒక కంట్రీ కన్సంప్షన్ ఏంటి అనే దాన్ని బట్టి ఆ కంట్రీ హెల్త్ ఎంత, అండ్ ఇది డైరెక్ట్లీ రిలేటెడ్ టు ఒబిసిటీ. స్టడీస్ జరిగినాయి, నా అభిప్రాయాలు చెప్పండి, ఇవన్నీ దే ఆర్ బ్యాక్డ్ బై స్టడీస్. సో కాదండి, ఇంకొక ప్రమాదకరం ఏమిటంటే మనం ఇందాక మనం అనుకున్నప్పుడు ఎక్కువగా చిన్న పిల్లలకు కూడా అత్యాచారాలకి పాల్పడుతున్నారు. మీరు పెరిగిపోతున్నారు. దానికి కారణం ఏమిటి? ముఖ్యంగా అందరికీ తెలియాల్సిన విషయం, మనం తినే ఆహారం వల్లే మనసు ఏర్పడుతుంది, మనసుకు చేరుతుంది. ఆహారాన్ని బట్టి మనసు ఉంటుంది అనేది ఇది గొప్ప సైన్స్. ఇది తెలుసుకోవాలి పేరెంట్స్. మీ మీద కూడా పిల్లలు తిరగబడుతున్నారు అంటే కారణం ఏమిటి? మీ మీద ఎందుకు చిరాకు పడుతున్నారు వాళ్ళు? మీ మీద ఎందుకు తల్లిదండ్రుల మాట ఎందుకని ఒబే చేయటం లేదు? ఇవన్నీ మీరు గమనించుకోవాల్సిన అవసరం ఉందా లేదా? ప్రతిదానికి నీకు మెడిసిన్ ఉంటుందా? మనం అవలంబించాల్సిన పద్ధతులు లేవా? మరి పూర్వకాలంలో ఎందుకు జరగలేదు, ఇప్పుడు ఎందుకు జరుగుతున్నాయి? ఇవన్నీ మనం అంచనా వేసుకోవాలా లేదా? తప్పకుండా. కాదండి, తినిపోవడానికి వచ్చామా ఈ భూమి మీదకి? మనం మానవులం కదా, పశుపక్షాదులు కూడా తింటున్నాయి కదా స్వప్న గారు. మరి మనకి వాటికి తేడా ఉందిగా. ఎటువంటి ఆహారం తింటే మంచిదో అనేటటువంటిది మనకు చెప్పారు కదా. చెప్పిన వాళ్ళని ఎగ్జాంపుల్స్ మనం చూస్తున్నాం కదా. ఇప్పుడు నాకు 75 సంవత్సరాలు, ఇప్పుడు నాకు షుగర్ లేదు, బీపీ లేదు డాక్టర్ గారు. ఇంతవరకు నేను మార్నింగ్ జస్ట్ ఆ థైరోనామ్ అనేది ఒక 25 mg వేసుకున్నది ఒకటే నాకు మెడిసిన్. ఎందుకు ఇలా ఉండగలిగాం? చిన్నప్పుడు మీకు పడ్డ ఫౌండేషన్ అండి. పొద్దున్న చద్దన్నం తినడం, ఆవకాయ పచ్చడి, వెన్నపూస, మంచి పెరుగన్నము, దొడ్లో పండిన కూరగాయలు, వారు అన్నట్టుగా పండిన కూరగాయలని ఎక్కడా కూడా మీరు వెళ్ళకుండా, ఏ ఫ్యాక్టరీలకి మసీదులకి వెళ్ళకుండా డైరెక్ట్గా ఇంటికి తెచ్చుకుని వండుకోవడం, ఎక్కడ ఆలస్యం చేయకోకుండా ఫ్రెష్గా తినేయడం, అప్పటికప్పుడు వెన్నపూస కరగబెట్టుకుని తిన్న నెయ్యి, మరి ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం కదా. మన ఎగ్జాంపుల్స్ కనపడుతున్నారు కదా. ఇప్పటికీ మాకు జ్ఞాపక శక్తి తరగలేదు, ఇప్పటికీ కూడా కళ్ళజోడు పెట్టుకోకుండా చదువుతున్న వాళ్ళని చూస్తున్నాం మనం. మరి ఇవన్నీ కళ్ళ ముందు కనపడుతున్నప్పుడు రేపటి తరం మరి పిల్లలు భార్యాభర్తలు ఇద్దరు కూడా కష్టపడి సంపాదిస్తున్నాం. దేనికోసం? పిల్లల కోసమే కదా, మీకోసమే కదా అంటారు కదా. వాళ్ళ కోసం అయినప్పుడు మరి ఆరోగ్యం ముఖ్యమా వాళ్ళది? వాళ్ళు ఎలాంటి పౌరులుగా తయారవుతున్నారు, ఎలాంటి ఈ సంతతి ఏ విధంగా అభివృద్ధి చెందుతున్నారని మీరు దృష్టి పెట్టకపోతే ఈ సంపాదన ఎందుకు మొదలు పెట్టుకోవడానికా? దేనికోసం ఇది? అంతే. దేనికోసం? ఎటువంటి సమస్యలతో వస్తున్నారు స్వప్న గారు? నేను చూస్తుంటే బాధేస్తోందండి నాకు. ఈ సమస్యల కారణం మనం కాదా? మనమే సృష్టించుకుంటాం. ఏ తండ్రి అయినా
పిల్లల్ని ఒడిలో కూర్చోబెట్టి హగ్ చేసుకున్న వాళ్ళని చూస్తున్నారా మీరు? దగ్గరగా తీసుకున్న వాళ్ళ మనసును తెలుసుకుంటున్నారు. మీరు చెప్పింది ఎంత ఇంపార్టెంట్ అంటే హ్యూమన్ టచ్ లేదు. డాక్టర్ గారు ఒక విషయం చెప్తున్నా నేను, మాకు అప్పుడు పిల్లలు పుట్టినప్పుడు బిడ్డ పుట్టగానే తెచ్చి మా పొట్ట మీద పడేసేవారు. ఏమా ఇప్పుడు ఏం చేస్తున్నారు? పుట్టగానే తీసుకెళ్ళి ఉయ్యాలో ఆయా తీసుకెళ్ళి పడేస్తుంది. మదర్ టచ్ ఏది? నువ్వు తీసుకొని డైపర్ దొడుగుతావు వాడికి అప్పుడప్పుడు బట్ట తడిచినప్పుడల్లా అమ్మ కోసం ఏడుస్తాడు వాడు. అమ్మ టచ్ కావాలి వాడికి. దీన్ని కన్సీల్డ్ సెక్స్ అటాచ్మెంట్ అంటారే డాక్టర్ గారు. వాడికి ఎప్పుడు అమ్మ దగ్గరికి రావాలంటే ఏడవాలి. బాలానం రోదనం బలం అంటారు. ఎందుకని? వాడు ఏడుస్తున్నప్పుడు అమ్మ దగ్గరికి వస్తుంది, వాడు కావాలని ఏడుస్తాడు. మేము చిన్నప్పుడు ఏంటి, పాత పంచెలు పాత చీరలు లంగోటాలు కట్టి తగిలించేవాళ్ళం. అది తడిచినప్పుడల్లా వాడు ఏడ్చేవాడు. ఏడవగానే అమ్మ పరిగెత్తుకు వచ్చేది. వాడు ఏది అడు ప్రొద్దున తగిలిస్తే మధ్యాహ్నం వరకు తీయరు మీరు. వాడికి స్కిన్ డిసీజెస్ వస్తున్నాయి. ఏం డాక్టర్ గారు? వాడు నడకలో కూడా మార్పు వస్తుంది. దొడ్డికాళ్ళతో నడుస్తున్నాడు, అదే నడక అలవాటు అయిపోతుంది. ఈ మాత్రం కామన్ సెన్స్ లేదా అమ్మ ఇప్పుడు వాళ్ళకి? మాలాంటి వాళ్ళని కోప్పడ్డామంటారు వాళ్ళ మంచి కోసం చెప్తే. ఇది కూడా తెలుసుకోలేరా? బిడ్డను కనీసం సంకలో ఎత్తుకోవడం చేత కాడలేదండి వాడికి. మోర్ ఇంపార్టెంట్లీ ఒక ట్రామ్లో వేసుకుని పోతుంటారు, ఎయిర్పోర్ట్ లో చూస్తుంటారు. టెక్స్టింగ్ అని చేస్తున్నారు. ఏంటంటే పాలిస్తున్న తల్లులు కూడా, ఇది నేను అందరికీ చెప్తున్నాను, ఇప్పుడు ఐ కాంటాక్ట్ ఇవ్వట్లా బేబీకి. వాళ్ళు ఏదో మీ వైపు చూస్తూ స్మైల్ చేస్తూ లేకపోతే సౌండ్స్ చేస్తూ ఉంటారు. ఇటు బ్రెస్ట్ ఫీడ్ చేస్తూ ఇటు ఫోన్ లో ముఖం తిప్పుకొని ఏదో ఒకటి చేస్తూ రెండో వైపు ఉంటారు. బిడ్డకి ఫీడ్ చేస్తున్నప్పుడు వాడు చిట్టి చిట్టి చేతులతో ఆ వక్షోజాలం చేతులు వేసి మంగళసూత్రాలతో ఆడుకుంటూ ఉన్నప్పుడు వాడు ముంగురులు సవరిస్తూ తల్లి పాలిస్తున్నప్పుడు తల్లి అనుభూతి, పాలు తాగుతున్నప్పుడు బిడ్డ అనుభూతి, వాడు ఆడుకోవటం ఎంత ఆనందంగా ఉండేదండి. అసలు మదర్హుడ్లో ఉన్న ఆనందమే పొందట్లేదు కదా తల్లి వీళ్ళు. అసలు మాతృత్వంలో ఉన్న ఆనందం ఏమిటి, అనుభూతి ఏది? పిల్లవాడు కడుపులో పడినప్పుడే తల్లికి పెట్టవలసిన ఆహారాన్ని గురించి అంత జాగ్రత్త పడి సీమంతం అనే వేడుకలు చేసి వాడు లోపల నుంచి వాడు డిమాండ్ చేస్తాడు ఏది కావాలి. అమ్మ దగ్గర ఏది తక్కువ అవుతుందో అది తినడానికి డిమాండ్ చేస్తే కాల్షియం తక్కువైంది అనుకుంటే శుద్ధ ముక్కలు తినడమో లేకపోతే ఏమంటారు దీన్ని మట్టి బిడ్డలు తినడం, ఇవన్నీ ఏమిటి? వాడు డిమాండ్ చేస్తున్నాడు లోపల నుంచి. వాడికి కావాల్సింది ఇవ్వాలి. ఏది తక్కువ అవుతుందని చెప్పడానికి మరి చూడండి ఎంత మరి ఏం డిమాండ్ చేస్తారో అడిగారు వాళ్ళు. ఏంటంటే కొంచెం మీరు ప్రాసెస్డ్ ఫుడ్స్ ఇవి డిమాండ్ చేస్తారు. తల్లి కూడా అవే తింటే అవే వస్తాయి కదా. తల్లులు తినటం వలన ఆ డిఎన్ఏలో వాటిలో జరిగే మార్పుల మూలానే ఇన్ని సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయి. సో అది ఇంపార్టెంట్. అది చాలా ఐ ఓపెనింగ్ డిస్కషన్ వీ హావ్ హ్యాడ్ డాక్టర్ షర్మిల. అంటే మెంటల్ హెల్త్ ఇష్యూస్ అయితే ఇంకా మనం పూర్తిగా డిప్రెషన్, యాంగర్, అగ్రెషన్, సైకియాట్రిస్టులకి సైకాలజిస్టులకి డిమాండ్ పెరుగుతుందని, అది చాలా రైట్.